పవర్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా వైజాగ్లోని ఓ హోటల్లో ఫ్యాన్ మీట్ పెట్టాడు. ఇది ఫ్యాన్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైవేట్గా వారిని కలుసుకోవడానికే ఏర్పాటు చేసిన మీట్. ఈ మీట్లో బన్నీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాడు. ఈ ఇయర్ సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, రీసెంట్గా ధృవ లాంటి హిట్స్ ఇచ్చినందుకు మెగా ఫ్యామిలీ తరపున అల్లు అరవింద్ అండ్ గీతా ఆర్ట్స్ తరపున చాలా చాలా థ్యాంక్స్. 2017 సంక్రాంతి మనదే అని కాన్ఫిడెంట్గా అన్నాడు. ఆ మాట విన్న మెగా ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు. సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న ఖైదీ నెంబర్ 150 హిట్ అవుతుందని, సంక్రాంతి మనదే అంటే మరోపక్క బాలయ్యకి ఇది సెటైర్. గౌతమిపుత్ర ఆడియో ఫంక్షన్లో క్రిష్ మాట్లాడుతూ చివర్లో సంక్రాంతికి రాబోతున్నాం ఖబర్దార్ అన్నాడు. ఇప్పుడు బన్నీ కౌంటర్ వేసింది ఆ మాటలకే అనే మాట కూడా వినిపిస్తుంది. క్రిష్ ఖబర్దార్పై మీడియాలో రకరకాల వార్తలు వస్తే తను ఆ మాట ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చాడు. నాకు బన్నీ, చరణ్తో మంచి రిలేషన్ ఉంది. ఇక చిరంజీవి గారు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అనలేదు అన్నాడు క్రిష్. బన్నీ ఫ్యాన్స్తో ఫోటోలు దిగాడు. న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. నాకు కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కూతురు పుట్టింది. అల్లు అర్హ అని పేరు పెట్టాం. నాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. నెక్స్ట్ సమ్మర్లో మిమ్మల్ని అందరినీ కలుస్తా అన్నాడు బన్నీ. అయితే ఈ సంక్రాంతి మనదే అని ఎవరికి కౌంటర్ వేశాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.